రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఉండి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించబోతున్నారని, ఒకవేళ ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు గారు గెలిస్తే ఆయనకి స్పీకర్గా కానీ లేదంటే మంత్రి పదవి కానీ ఇచ్చే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఉండి నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని నుంచి ఆయన్ని పోటీ చేయించే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారని, ఒకవేళ అక్కడ గెలిస్తే ఆయనకి స్పీకర్గా కానీ లేదంటే మంత్రి పదవి కానీ ఇచ్చే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఏది ఏమైనా త్రిబులార్ ఏ పదవికైనా అర్హుడే. ఆయన దగ్గర సత్తా ఉంది, ఆయన చేయగలడు, ఆయనకి ధైర్యం ఉంది, సాహసం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆయనకి ఒక ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది. ఆ అల్లుడి నోట్లో శని ఏంటి అంటే ఆయనకి స్థిరత్వం లేదు, రాజకీయ స్థిరత్వం లేదంటారా? స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వం ఉన్నట్లయితే కనుక ఆయన వైఎస్ఆర్ పార్టీ, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన చేసినంత సాయం ఇంకెవ్వరూ చేయలే. త్రిబులార్ చేసిన సాయం అంత సాయం చేసి ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఏ పార్టీ బీజేపీ ఏమో అనే అనుమానం వచ్చేటట్లుగా జనాలు అనుకునేటట్లుగా ప్రవర్తించి ఇప్పుడు కన్న తల్లి ఒకరు పెంచిన తల్లి ఒకరు అయినప్పుడు ఏ ఇంటికి కాకుండా అయిపోతారు. అట్లయిపోయింది ఆయన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇష్టం త్రిబులార్ అంటే, అవును, ఆయన బీజేపీ మనిషి ఏమో అనుకునేలాగా ప్రవర్తిస్తాడు. అసలు ఆయన రాజకీయ పుట్టుక కాంగ్రెస్ తోటి ఊసెత్తకుండా ఉంటారు. ఎవరి కోసమైతే పరితపించి ఎవరి కోసమైతే చాలా కష్టాలు పడ్డాడో, చాలా కేసులు ఎదుర్కొన్నాడో త్రిబులారు, జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డికి ఎంత సాయం చేశాడో, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు లెక్క పెట్టుకోవడం అంటే డబ్బులు లెక్క పెట్టడం కూడా తెలియని రోజుల్లో త్రిబులార్ దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయి. ఆయన దగ్గర పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సిరీస్ రాజ్ అని వాళ్ళ తాతగారికి మంచి నేమ్, తాత ఆయన బోలెడు చదువుకున్నాడు. ప్లస్ వాళ్ళ ఆవిడ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, చాలా చదువుకుంది వాళ్ళ వైఫ్. అన్నీ ఉండి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆర్థిక కారణాలతో జైలుకి వెళ్ళలేదు కానీ ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు ఆర్థిక కారణాల్లో జైలుకి వెళ్ళడం. కానీ జగన్మోహన్ రెడ్డితోటి అంటగాగిన ప్రతి వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్న వాతావరణంలో ఆయన అధికార ప్రతాపానికి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పట్లో మ్యాట్రిక్స్ ప్రసాదు, ఇంకో ప్రసాదు వీళ్ళందరూ పెట్టినట్టు వైట్ పెట్టుబడి పెట్టడం త్రిబులార్కి పెద్ద కష్టం కాదు. కానీ అప్పుడు పెట్టక కిడ్ ప్రోకో కేసులోకి ఆయన రాలేదు, ఆయన జైలుకి వెళ్ళాల, అప్పుడు తప్పించుకున్నాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీలోనే ఉండి ఆయన వేలతో ఆయన కన్నే పొడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. లేకపోతే ఎక్కడ రఘురామకృష్ణరాజు అతనేంటి, అతని కంపెనీలు ఏంటి, అతని బిజినెస్ ఏంటి, అతని నాలెడ్జ్ ఏంటి, అతని చదువు ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి, ఇన్ని ఉండి ఇంత ఆర్థిక నేరస్తుడికి సహాయం చేసి అతన్ని పెంచి పోషించి మళ్ళీ అతనితోనే జైలుకి ప్రాణాపాయం నుంచి బయటపడి జైలుకి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చి ఒక ఏమనాలి, ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు యూట్యూబ్ స్టార్స్ అయిపోతున్నారు. అలాంటి ఒక గొప్ప యూట్యూబ్ స్టార్
శ్రీరెడ్డి చేతిలో బండబూతులు పచ్చిబూతులు తిని ఆయన, అలాగే అమెరికాలో ఉన్న ఆడెవడో పంచ్ ప్రభాకరం వాడితోటి విగ్గురాజు అని అనిపించుకొని, అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను రచ్చబండ పేరుతో ఈయన రోజు ప్రజల దృష్టికి వస్తా అక్కడికే వస్తా. వీళ్ళందరితోటి మాటలు అనిపించుకోవటం ఎంత దురదృష్టం. ఈ దురదృష్టానికి కారణం ఏంటి? ఆయన చేసిన తప్పు ఏంటి? మొదటిసారి ఆయన వ్యతిరేకంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డికి రాజధాని వ్యవహారంలో ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. మొదటి స్టెప్ అదే ఆయన మాట్లాడింది. ఆ రోజు దరిమిల అతన్ని ఎంత శత్రువుగా చూశారు, బద్ద శత్రువుగా చూసి అతని మీద ఆ ట్రోలింగ్ కానీ, ఈవేళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ట్రోలింగ్కి అని చెప్పి ఏదో పీనుగుల మీద పైసలు ఏరుకుంటున్నారు. కానీ మరి రఘురామకృష్ణరాజుని చేసిన ట్రోలింగ్కి ఏం చేయాలి చెప్పండి? మరి అలాంటి రఘురామకృష్ణరాజు చేసిన తప్పు ఏంటి? మిమ్మల్ని వ్యతిరేకించడం తప్పు అని మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన ఒక ఎంపీగా గెలిచి, ఆయన ఇచ్చినటువంటి బీఫామ్ మీద ఎంపీగా గెలిచి ఆయన అరాచకాలను ఎలా బయట పెడతారు అనే ఉద్దేశంతోనే. తప్పేంటండి? ఇది ప్రజాస్వామ్యం అండి. అదే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు అయితేనేమి ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. పరులు కాదు, ఆయన పేటీఎం బ్యాచ్ సానుభూతి పరులు. వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పరులు ఎవరండి? వైఎస్ఆర్ పార్టీకి ఉండేదంతా మూర్ఖపు మూఢ భక్తులన్నా ఉంటారు, లేదు అంటే పేటీఎం బ్యాచ్ అన్నా ఉంటారు. సానుభూతి పరులు ఉండరు వాళ్ళకి. ఉంటే ఇటు, లేదంటే ఇటు. అలాంటి పేటీఎం బ్యాచ్ తోటి తిట్టిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కావాలని తిట్టిచ్చాడు. ఆయన చేసిన తప్పేంటి అంటే సొంత పార్టీలో అసమ్మతి రాగాలు తీయకూడదా? మరి సొంత పార్టీలో నువ్వెందుకు అసమ్మతి రాగం తీసావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే కదా ఎంపీగా గెలిచావు. మరి నువ్వెందుకు కాంగ్రెస్ మీద అసమ్మతి జెండా ఎగరేసావు? నువ్వెంత అంటే నువ్వెంత అన్నావు? సోనియా గాంధీ నువ్వెంత అని అన్నావు కదా. ఢిల్లీలో ఎదురుగా అనకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆమెకు భాష రాదులే, ఆమె దాకా ఎట్టెళ్తుందిలే అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడారు ఇక్కడ. మళ్ళీనేమో అవసరమైనప్పుడు వెళ్ళి పాడాసారాలు పడ్డారు. ఆవిడ దగ్గర అరెస్టుని జైలు నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారు ఢిల్లీకి వెళ్ళి. ఇప్పుడు ఈయన చేసిన తప్పు ఏంటంటే, మీరు ఎంత అరాచకాలు చేసినా ఆయన అరాచకాల గురించి మాట్లాడకూడదు. ఇది మీ లక్ష్యం, మీ ఉద్దేశం అది. అలా ఉండేవాడే మీ దగ్గర ఉండాలి. అలా ఉండేవాడు ఎవడెవడు? వాడి చరిత్రలు ఏంటి చెప్పండి. ఒక్కొక్కడు రోడ్డు మీద డాన్సులు వేసుకునేవాడు ఒకడు సంక్రాంతి పండగకి, ఇంకొకడేమో బెట్టింగ్లు కాసుకునేవాడు ఒకడు, ఆన్లైన్ గేమ్స్ ఆడుకునేవాడు ఒకడు, ఇంకొకడు చలి పుడుతుంది ఆ దేశం వెళ్ళటానికి నాకు భయం వేస్తుంది, ఫ్లైట్ ఎక్కడానికి భయం వేస్తుంది అనేవాడు ఒకడు, కోడిగుడ్డు మీద ఏకలు, గుడ్లు పెట్టాలు, పిల్లలు అవటాలు, పెద్ద అవటాలు అనేవాడు ఇంకొకడు. ఇన్ని మంత్రుల జాతకం ఏంటి చెప్పు? ఆ మంత్రులందరికీ అంటే రఘురామకృష్ణరాజు ఏ విధంగా తీసిపోయినోడు, ఏ విధంగా పనికి మాలినోడు, ఏ విధంగా జైల్లో పెట్టాల్సినోడు, అన్నీ చేసేసావు. అయితే ఈ త్రిబులార్ చేసిన తప్పు ఏంటంటే, జీవితంలో పాముకి పాలు పోసి పెంచినట్లుగా పాము కన్నా దయ ఉంటుందేమో కానీ పాలు వేసినోడనే పెంచినోడనే కరుస్తుంది అంటారు పాము. కానీ ఆ పామన్నా కనికరిస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి కనికరించలా. అసలు అసమ్మతి రాగం ఎందుకు వచ్చింది? ఏ రోజన్నా నువ్వు మాట్లాడావా? నువ్వు మాట్లాడకుండా నువ్వు గ్యాప్ పెంచుకోబట్టే కదా అతను రచ్చబండ పెట్టాల్సి వచ్చింది. నేను ఆంధ్రాకి రాను అన్నాడు. నీకు దమ్ముంటేరా, నీకు ధైర్యం ఉంటేరా, నువ్వు ఎందుకు రావు? నువ్వు మగాడివి అయితేరా. అసలు నువ్వు మగాడివా ఆడమనిషివా? శ్రీరెడ్డి మాట్లాడినయే కదా. ఈ పేటీఎం బ్యాచ్ అంతా లైకులు కొట్టింది మీరే కదా. ఆమె ఒక పేటీఎం, వీళ్ళు ఒక పేటీఎం బ్యాచ్ మాట్లాడింది కదా. ఆ రోజు ఏ రోజైనా ఒక పెద్ద మనిషి, నా తండ్రికి తర్వాత తండ్రి అంత తోడు, ఆయన అలా మాట్లాడకూడదని కానీ ఏ రోజన్నా నువ్వు మాట్లాడావా? మాట్లాడలేదు కదా. మరి ఇంత జరిగిన తర్వాత నేను అందుకే అన్నీ ఉండి అల్లు నోట్లో శని ఉన్నాదని
ఒక రకంగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అవ్వగలిగినంత స్టామినా ఉంది త్రిపులార్ దగ్గర, అంతటి విజన్ ఉంది, అంతటి తెలివితేటలు ఉన్నాయి, అంతటి ఒక ఆకర్షణ శక్తి ఉంది త్రిపులార్లో. కాకపోతే వీళ్ళకలాగా మసిబూసి మారేడికాయలు చేయటాలు అవన్నీ రావేమో తెలియదు, కానీ అతని దగ్గర ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది. అయితే కూడా మీరు ఏం చేయాలో అది చేశారు. అలా కాకుండా ఏదో ఒక పార్టీని నమ్ముకుని త్రిపులార్ కూడా ఉండున్నట్లయితే గనక అది కాంగ్రెస్ పార్టీయా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేదు అనుకుంటే తెలుగుదేశమా, లేదు అనుకుంటే బీజేపీయా, ఏదో ఒక పార్టీని నమ్ముకొని ఉన్నట్లయితే గనక ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంతకంటే గొప్పోళ్ళు కాదు, ఇంతకంటే పొడి చేసిన వాళ్ళు కూడా కాదు కదా. అది ఆయన జీవితంలో ఆయన చేసిన తప్పు. ఈరోజు ఒక ఎంపీ స్థాయిలో ఉండి కేంద్ర మంత్రి అవ్వవలసిన వాడు కేంద్ర మంత్రి అవ్వక, ఇప్పుడు పల్లవరాజు కేంద్ర మంత్రిగా చేశారు, వాళ్ళకి కూడా ఏదో బంధుత్వం ఉంది, ఒక ప్రాంతం వాళ్ళే వాళ్ళు కూడా. ఆయనకంటే ఏం తక్కువ చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో మటుకు ఇలాంటి అన్యాయాలు అయితే జరగవు మీరు గమనిస్తే. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎప్పటికైనా సరే ఆయన గెలుస్తాడు, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. గెలిచిన తర్వాత స్పీకర్ ఇస్తారా, మంత్రి ఇస్తారా, ఏం చేస్తారు ఏంటి అనేది తర్వాత విషయం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పే వరకు ఆగాల్సినంత ఆగగలిగే క్యారెక్టర్ అయితే కాదు, కానీ ఆగాల్సి వచ్చింది. ఎందుకని? అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉండబట్టి.